అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్ సిటీ. ఈరోజు నేను మన ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకునే హెల్దీ చాక్లెట్ రెసిపీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుందామండి. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఉండాలండి. బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కొద్దిగా పాకాన్ని ఇలా ప్లేట్లోనికి తీసుకుని ఈ విధంగా చూడాలి. సో వాటర్లో పాకం అనేది డిజాల్వ్ అయిపోతే పాకం రానట్టు, అలానే తిరిగి అదే పాకాన్ని మళ్ళా కొద్దిగా తీసుకుని ప్లేట్లోనికి ఈ విధంగా తీసుకుందామండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండకట్టినట్లయితే మనకి పాకం వచ్చినట్టు. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ గీనైతే యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆ పాకాన్ని ప్లేట్లోనికి యాడ్ చేసే ముందు ప్లేట్కి కొద్దిగా గీని అప్లై చేసుకుందామండి. ఈ గీని అప్లై చేసిన తర్వాత పాకాన్ని ప్లేట్లోనికి ఈ విధంగా యాడ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాకాన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చాక్లెట్స్ తయారీకి నేను సిలికాన్ చాక్లెట్ మౌల్స్ని అయితే తీసుకున్నానండి. దీనిలో చాక్లెట్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఈ మౌల్స్లోనికి అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం ఉండలుగా చేసుకుని మౌల్స్లోనికి యాడ్ చేసి పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మౌల్స్ నుంచి చాక్లెట్స్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చాయో. మీ పిల్లలకు కూడా ఒకసారి చాక్లెట్స్ని చేసి పెట్టండి. ఈ బెల్లం నెయ్యితో చేసిన చాక్లెట్స్ తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత అనేది తగ్గుతుంది. ఈ విధంగా చాక్లెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోనికి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ చాక్లెట్స్కి చాక్లెట్ ర్యాపర్స్ని అయితే తీసుకున్నానండి. ఈ చాక్లెట్ ర్యాపర్స్లోనికి మధ్యలోనికి ఇలా చాక్లెట్ని పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ర్యాపర్స్ వేసిన చాక్లెట్స్ ర్యాపర్తో ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి.